ఎవరి సొంతం? ఇందులో ఉత్తర తెలంగాణ ఎవరు ఉన్నారు? కొప్పుల గారు, పెద్దపల్లి కరీంనగర్ నుండి వినోద్ కుమార్ గారు, ఇదే విధంగా ధర్మపురి అరవింద్ గారు నిజామాబాద్ నుండి, బండి సంజయ్ గారు కరీంనగర్ నుండే, ఈయన మన రఘునందన్ రావు గారు మెదక్ నుండి, ఈయన ఎవరు? ఈయన వెంకటరామరెడ్డి మెదక్ నుండే. ఈ ఉత్తర తెలంగాణ ఎవరి సొంతం అంటాను. మొత్తానికి ఎన్ని ఉన్నాయి? 1 సీటు, 2 సీట్లు, 3, 4, 5 సీట్లు ఉన్నాయి ఉత్తర తెలంగాణ నుండి. ఉత్తర తెలంగాణ ఎవరి సొంతం కాబోతుందంటే ఇక మనం ఒట్టిగా చెప్పుకోవచ్చు. ఇగో కాంగ్రెస్ ప్రభావం ఎంత? కారు జోరు కనబడుతుందా? బీజేపీకి మోడీ చరిష్మా కలిసి వస్తుందా? కేసీఆర్ బస్ యాత్రతో ఆ పార్టీ మళ్ళీ పుంజుకుంటుందా? అసలు గ్రౌండ్ లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? రేవంత్ పాలనకు ఇది రెఫరెండం కానుందా? న్యూజిలాండ్ తెలుగు తెలంగాణ గ్రౌండ్ రిపోర్ట్ ఏం తేల్చింది? స్పెషల్ రిపోర్ట్ ఆన్ 2024 పార్లమెంట్ ఎలక్షన్. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తర తెలంగాణ భిన్నమైన తీర్పిచ్చింది. దక్షిణ తెలంగాణలో ముక్కుమ్మడిగా కాంగ్రెస్ వైపు జనం మొగ్గు చూపితే ఉత్తర తెలంగాణ మాత్రం ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ దాదాపు నువ్వా నేనా అన్నట్లు పోటీ పడ్డాయి. ఓటర్లు ఏ పార్టీకి పూర్తి స్థాయి ఆధిక్యతను ఇవ్వలేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి మొదలు పెడితే కింది ఉమ్మడి మెదక్ వరకు కాంగ్రెస్ ఓట్లను బీజేపీ చీల్చగా బీఆర్ఎస్ తన పట్టును చాటుకుంది. అయితే ఇప్పుడు ఎలా ఉంది? ఆయా పార్టీల్లో మొన్నటి జోరు కనబడుతుందా? అసలు ఏ పార్టీకి ఎన్ని సీట్లు రానున్నాయి అనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. తాజాగా వెలువడుతున్న సర్వేలు ఏ పార్టీకి ఆ పార్టీ ఎజెండా అన్నట్టు స్పష్టమవుతుంది. ఇదంతా చదివే బదులు కొప్పుల ఈశ్వర్ గారికి విన్నింగ్ ఛాన్స్ ఉంది. కొప్పుల ఈశ్వర్ గారికి విన్నింగ్ ఛాన్స్ ఎందుకున్నదంటే ఇదే పెద్దపల్లి పార్లమెంట్ స్థానం నుండి గడ్డం వంశీకృష్ణ పోటీ పడుతున్నాడు. ఆయన ఎవరు? వివేక్ వాళ్ళ కొడుకు. వివేక్ ఎమ్మెల్యేగా ఉన్నాడు, వినోద్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఇప్పుడు కొడుకు గడ్డం వంశీ కృష్ణను గెలిపించుకుంటే ఆయన పార్లమెంటుకు పోతాడు, వివేక్ మంత్రి పదవి వస్తుంది. అంటే ఒక కుటుంబం నుండి తరతరాలుగా రాజకీయాన్ని శాసిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమైనది. ఒకవేళ వివేక్ కొడుకు గెలిస్తే పెద్దపల్లి ప్రజలు ఇంకో 40 ఏళ్ళు రాజకీయ బానిసలుగా ఉండబోతున్నారు. ఇది పౌరుష పదజాలంతోటో ఏదో లేంది పెంచడానికో కాదు. ఎందుకంటే మాలవారి సామాజిక వర్గానికి సంబంధించిన గడ్డం వివేకు పెద్దపల్లి, బెల్లంపల్లి వీటిని 40 సంవత్సరాలుగా వాళ్ళ తండ్రి కాలం నుండి వాళ్ళ కొడుకు కాలం వరకు అనుభవిస్తున్నారంటే ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమైనది. ఇంకో కొత్త మాల వ్యక్తో లేకపోతే ఇంకో కొత్త మాదిగ వ్యక్తో అక్కడ నుండి రావాలి. ఇక కొప్పుల ఈశ్వర్ గారు కూడా గత 20-25 సంవత్సరాలుగా రాజకీయంలో ఉన్నారు, కానీ ఈయన తర్వాత రాజకీయ వారసులు లేరు. ఇది గనక అక్కడి ప్రజలు ఆలోచిస్తే కొప్పుల ఈశ్వర్ గారి వైపే నిలబడాలి. మీరు పెద్దపల్లి నుండి గడ్డం వంశీకృష్ణను గెలిపిస్తే మీరు మళ్ళా బొక్కబోర్ల పడ్డట్టే. ఒకటే కుటుంబం నుండి ముగ్గురు రాజకీయంలో ఉండడం అనేది ఇది ప్రజాస్వామ్యానికే విరుద్ధం. ఈ ప్రజల నుండి వచ్చే సొమ్ము కావచ్చు, ప్రభుత్వం నుండి వచ్చే నిధులు కావచ్చు, అన్ని ఒక్క ఇంట్లోకే పోతాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోరు. ఇక గాలి వినోద్ కుమార్ గారు కరీంనగర్ నుండి గెలిచే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక నిజామాబాద్ లో బండి సంజయ్కి టఫ్ ఫైట్ ఉండబోతున్నది. ఇక బండి సంజయ్ ఈసారి ఓడిపోబోతున్నాడు. ఎందుకంటే ఈయన ఈ 5 సంవత్సరాల్లో తెలంగాణకు కావచ్చు, కరీంనగర్ కావచ్చు చేసింది ఏందో ఆయనకు తెలియదు, తెలంగాణ ప్రజలకు కూడా తెలియదు. ఆయన ఎక్కువగా ఫేమస్ అయింది ఏంటంటే రామనామ జపంతో అయిండు. ఈ భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర ఒట్లు పెట్టకాడికే సరిపోయిండు. రూపాయి తెచ్చింది లేదు, కరీంనగర్ను బాగుపరిచింది లేదు. కానీ ఇక్కడ వినోద్ కుమార్ గారు మాత్రం కరీంనగర్ని స్మార్ట్ సిటీ చేయడంలో తన పాత్ర సాధించి చూపించిండు. ఇక రఘునందన్ రావు మాటలు కోటలు దాటాయి, చేతలు గడపలు దాటాయి. రఘునందన్ రావు వల్ల కూడా తెలంగాణకు ఒరిగింది ఏం లేదు, తెలంగాణకు తెచ్చింది ఏం లేదు, దుబ్బాకకు తెచ్చింది ఏం లేదు, మెదక్కి ఇప్పుడు కొత్తగా చేయబోయేది ఏం లేదు. ఇక వెంకటరామరెడ్డి ఈయన IAS ఆఫీసర్గా కొనసాగిండు కాబట్టి ఆయన జాబ్ చేసుకున్నాడు. ఆయన ఇప్పుడు కొత్తగా రాజకీయాలకు వచ్చిండు. కొత్త వాడికి ఒక అవకాశం చూసిన ఆల్రెడీ చూసిన రఘునందన్ రావు పనితనం మీద చూసిన మీరు ఏం చేయలే కాబట్టి కొత్త వారికి అని. ఇక్కడ మనం చెప్పిన సర్వే ప్రకారం ఇక్కడ రామిరెడ్డి గెలవబోతున్నాడు, కరీంనగర్ లో వినోద్ కుమార్ గారు గెలవబోతున్నాడు, అదే విధంగా ఇక్కడ కొప్పులీశ్వర్ గారు గెలవబోతున్నారు. ఈ టఫ్ ఉన్నది, ఇది నిజామాబాదు టఫ్ ఉన్నది. కాబట్టి ఉత్తర తెలంగాణ ఎవరి వైపు ఉండబోతుందంటే ఖచ్చితంగా ఉత్తర తెలంగాణ ఎక్కువగా బీఆర్ఎస్ వైపే ఉంటుంది. అది
ఇంకా ఇది పక్కన పెడితే డీజీపీ ఇంటెలిజెన్స్ చీఫ్ చెప్పిందే చేశా, విలుమ అయినందుకే నాపై వేధింపులు, నేను ఎలాంటి తప్పు చేయలేదు, క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం అమెరికాకు వచ్చా, నేను కేసీఆర్ బాధితున్నే, పోస్టింగ్ ఇవ్వకుండా ఆపారు, కోర్టులో ప్రభాకర్ రావు అఫిడవిట్, ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం. మొత్తం ఫోన్ ట్యాపింగ్ కేసే రకరకాలుగా తిరుగుతాంది.